ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఓటుకు నోట్లు కేసులో అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అదుపులోకి తీసుకొని మొత్తం మీద అరెస్ట్ చేసినట్టుగా తాజా సమాచారం అనేది. ఈ ఉదయం నుంచి కూడా సండ్ర వెంకట వీరయ్య ఉదయం దాదాపు 10:30-11 గంటల ప్రాంతంలో ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. విచారణ కోసం ఎత్తిండారు. విచారణ సందర్భంలో దాదాపు 7 గంటల పాటు సండ్ర వెంకట వీరయ్యని ఏసీబీ ప్రశ్నించిన సందర్భంగా పలు అంశాలకు సంబంధించి కీలకమైన సమాచారం ఇంకా పెండింగ్ లో ఉండటం, పూర్తిస్థాయి దర్యాప్తు అంశాలను కూడా వెలుగులోకి రాకపోవడం తదితర కారణాల రీత్యా ఇదివరకే 41A సిఆర్పిసి సెక్షన్ కింద ఆయనకు నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో సరైన సమాచారం రావట్లేదు, ఖచ్చితంగా కస్టడీలకు తీసుకొని విచారణ చేయాలి అన్న అంశం ప్రాతిపదికగా ఆయన అదుపులోకి తీసుకొని మొత్తం మీద అరెస్ట్ చేసినట్టుగా మనకు ఇప్పుడే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి దాదాపు జెరూసలం మత్తయ్య అంటే ఈ ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలన్న అంశానికి సంబంధించి దాదాపు మత్తయ్య 4వ నిందితుడిగా ఉన్న మత్తయ్యకి దాదాపు 8 సార్లు సండ్ర వెంకట వీరయ్య ఫోన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ 8 కాల్స్ సందర్భంగా అనేక కీలకమైన అంశాలను కూడా చర్చించినట్టు వెలుగులోకి వస్తుంది. కేవలం స్టీఫెన్స్ అనే కాకుండా టీఆర్ఎస్ పార్టీలోని మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తలుపు పెట్టి దాదాపున కొన్ని కోట్ల లక్షల రూపాయలు కూడా ఆఫర్ చేసినట్టుగా సమాచారం ఉంటుంది. దాదాపు ఒక 150 కోట్ల రూపాయల వరకు ఉన్న ఈ పొలిటికల్ స్కామ్ కు సంబంధించి సండ్ర వెంకట వీరయ్య చాలా అత్యంత కీలకంగా వ్యవహరించారనే ఒక అభియోగాల నేపథ్యంలో ఏసీబీ ఇవాళ అతని అరెస్ట్ చేసినట్టుగా తాజా సమాచారం మనకు అందుతుంది. గౌతమి, మార్నింగ్ నుంచి కూడా విచారణ జరుగుతోంది. విచారణ ఏ విధంగా జరుగుతోంది, అసలు అరెస్ట్ వరకు వెళ్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అసలు ఎందుకు అరెస్ట్ చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటారు? గౌతమి, ఏకంగా ఈ ఓటుకు 5 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఒక ప్రయత్నాలు చేసిన ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా సండ్ర వెంకట వీరయ్యకి మొదటిసారిగా నోటీస్ అందింది. వెంకట వీరయ్యతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇతరత్ర వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో భాగం కావచ్చు, లేకపోతే ఒక ప్రక్రియలో భాగం కావచ్చు. మొత్తం మీదుగా ఇది ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి 4వ నిందితుడు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు క్రాస్ పిటిషన్ హైకోర్టు ఎదుటి వేయడం, హైకోర్టు అతనికి ఊరటం ఇచ్చేలాక అరెస్ట్ చేయవద్దంటూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం, తర్వాత రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం తదితర పరిణామాల రీత్యా దాదాపు ఏసీబీ ఒక రకంగా న్యాయపరమైన అంశాల పట్ల న్యాయపరమైన ఇతరత్ర ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ కేసులో ఇది ఇతరత్ర అడుగులు ఎలా వేయాలన్న దానిపైన గత 2-3 వారాలుగా న్యాయ నిపుణులతో అనేక కీలకమైన చర్చలు కావచ్చు, లేకపోతే ఆ న్యాయపరమైన అంశాల అధ్యయనం తర్వాత కావచ్చు. మొట్టమొదటిసారిగా మళ్ళీ తిరిగి సండ్ర వెంకట వీరయ్యకి 2సారి నోటీస్ జారీ చేసింది. ఇదివరకే దర్యాప్తు సమయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు హాజరవుతానంటూ 2సారి కూడా సండ్ర వెంకట వీరయ్య ఒక లేఖ రాశారు. ఈ లేఖ రాసిన సందర్భంగా ఎప్పటిలాగా అనుకున్న రీతిగా మార్నింగ్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అయితే మామూలుగా ఇంతకు ముందు మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు సెక్షన్ సిఆర్పిసి లో 160 ప్రకారం ఇచ్చారు. కాకపోతే రెండో నోటీస్ మాత్రం, ఎందుకంటే ఇదివరకే ప్రశ్నించాలని ప్రయత్నం చేసినప్పుడు దర్యాప్తుకు ఒక రకంగా సహకరించట్లేదు, తీవ్ర స్థాయిలో అడ్డుపడుతున్నారని ఒక రకమైన అభిప్రాయాన్ని హైకోర్టు ముందు, సుప్రీంకోర్టు ముందు కూడా స్పష్టంగా ఒక రకమైన వాదన చేసిన నేపథ్యంలో దర్యాప్తుకి ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకులు కలిగించవద్దు, ఏసీబీ తన దర్యాప్తు వేగాన్ని తనదైన రీతిలో కొనసాగించవచ్చనే ఇటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో నిన్న 41A కింద అతను నోటీస్ జారీ చేయడం జరిగింది. నోటీస్ జారీ చేసిన తర్వాత ఈ కాల్ డేటాకి సంబంధించి అనాలిసిస్ కూడా చాలా విశ్లేషణాత్మకంగా చూసిన తర్వాత సండ్ర వెంకట వీరయ్య అనేక ఫోన్ కాల్స్ ఇతరత్ర ఎమ్మెల్యే చేయడం కావచ్చు, లేకపోతే జెరూసలం మత్తయ్యకి దాదాపు 8 సార్లు కాల్స్ చేసినట్టుగా ఒక స్పష్టమైన సమాచారం వచ్చింది. మొత్తం మీదకి ఈ కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరించారని ఒక తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్ట్ చేసినట్టుగా ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. గౌతమి.